పాక్ ఉగ్రదాడిలో మరణించిన వారికి రేపు తిరంగా ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఆ దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా రేపు తిరంగా ర్యాలీ అయితే చేపట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పాక్ ఉగ్రదాడులకి ప్రతిచర్యగా ఈ సంఘీభావ ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. మనతో పాటు ఎంపీ పురంధేశ్వరి గారు ఉన్నారు. మేడం చెప్పండి, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, అనేక మందిని పొట్టన పెట్టుకుంది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ వాళ్ళకి మాట్లాడుతుంటే కులం పేరు తీసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు మేడం ఓవరాల్గా? చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఒక పక్క మన మీద దాడి జరిగినప్పుడు మహిళలు అయినప్పటికీ కూడా సరిహద్దుల్లో నిలబడి వారి జీవితాన్ని సైతం వారు లెక్క చేయకుండా వారు పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు అటు వ్యోమికా సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా సోఫియా ఖురేషి గారు కావచ్చు, వారి కులాన్ని గురించి ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయంగా మనం దీన్ని గమనించాలి. అదేవిధంగా కపిల్ సిబల్ గారు మొన్న ప్రశ్నిస్తారు, ఇట్లా అమెరికాకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ మన ఆంతరంగిక విషయాల్లో ఎలా మాట్లాడతారు అని. బహుశా కపిల్ సిబల్ గారికి చరిత్ర తెలీదో లేదా మర్చిపోయారో నాకు తెలీదు. కానీ అసలు కశ్మీర్ అంశాన్ని తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్లో పెట్టినటువంటి వారే జవహర్లాల్ నెహ్రూ గారు అనేటువంటి విషయం వారికి తెలియదు, వారు మర్చిపోయారేమో, నాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా ఇది వరకు చాలామంది అసలు మేక్ ఇన్ ఇండియా ఏమిటి, భారతదేశానికి సామర్థ్యం ఉన్నదా, అప్పట్లో నిజంగా స్ట్రైక్ చేశారా అనేటువంటి అనేక ప్రశ్నలు చాలామంది విపక్ష నేతలు లేవనెత్తినటువంటి సందర్భంలో ఇవాళ వారికి చెంపపెట్టుగా చేసినటువంటి ప్రతి దాడికి సంబంధించినటువంటి ఫోటోలు రిలీజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో బ్రహ్మోస్ కావచ్చు, S-400 కావచ్చు, ఎంత అద్భుతంగా వాటి సామర్థ్యాన్ని నిరూపించాయో మనందరికీ తెలుసు. కనుక ఇవన్నీ కూడా మనం మాట్లాడే కన్నా అసలు యాక్షన్నే వారికి సమాధానం చెప్తుంది అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అయితే ఇవాళ మనం అందరం కూడా ఇటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనకి తావు ఇవ్వకుండా మన సైనికులకి, దేశ ప్రధానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నటువంటి సందర్భంలో మేము తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తలపట్టింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో అటు తెలుగుదేశం ఇటు జనసేన కూడా ముందుకు వచ్చి మేము పాల్గొంటాము, మేము అభ్యర్థించిన వెంటనే పాల్గొంటామని ముందుకు వచ్చారు. రేపు 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు జరిగేటువంటి ఈ యాత్రలో, ఈ ర్యాలీలో అటు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటామని చెప్పారు. నేనే స్వయంగా మాట్లాడాను. కనుక ఇది ప్రజలు అందరూ సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తులో బయటకు వచ్చి ఈ యాత్రకి యాత్రలో పాల్గొనవలసినటువంటి బాధ్యత వారందరి మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నారు. మోడీ గారి ప్రసంగాన్ని ఎలా చూస్తారు మేడం? అంటే పాక్కి కవ్వింపు చర్యలకి వాళ్ళకి ప్రతిఘటిస్తూనే ఉన్నారు, వాళ్ళ చర్యలను ఎలా చూడొచ్చు? మోడీ గారైతే గట్టిగా సమాధానం చెప్పారమ్మా. ఇక్కడ చర్చకి ఎటువంటి తావు లేదు. చర్చ, ఉగ్రవాదం కలిసి ముందుకు వెళ్ళలేవు, అదేవిధంగా నీరు రక్తం కలిసి పారలేవు అని చెప్పి ఏదైతే మోడీ గారు చెప్పారో అది ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు ఉగ్రవాదం చర్యలకి కనుక పాల్పడినట్లయితే మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి మోడీ గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు సింధు నదీ జలాల్ని వారు ఆపేస్తే ఇవాళ పాకిస్తాను పొద్దున్నే ఉత్తరం రాసింది, మాకు నీరు కావాలి, ప్రభుత్వం కాస్త విడుదల చేయండి, వరల్డ్ బ్యాంక్ కూడా రాశారు. కనుక ఏదేవైనా సరే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వదలకపోతే, అదేవిధంగా ఉగ్రవాదాన్ని పరిసమాప్తం చేయకపోతే మాటలకి చర్చలకి తావు లేదని చెప్పి మోడీ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఫైనల్గా పొలిటికల్గా చూస్తున్నారు మేడం, చాలామంది కూడా దీన్ని అంటే ఉగ్రదాడుల్ని పొలిటికల్గా కూడా చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు ప్రతిపక్షాలకి? ఇది రాజకీయంగా మనం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటం కాదండి. ఇవాళ దేశ భద్రత ఇవాళ డేంజర్లో ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా సైనికులకి సంఘీభావం తెలుపుతూ ప్రధాని గారికి మన సహకారాన్ని అందిస్తూ వారికి వెన్నంటి ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సో రేపు 5:30కి అయితే తిరంగా ర్యాలీ కొనసాగబోతుంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియం నుండి కూడా బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీ అయితే కొనసాగబోతుంది. పాక్ ఉగ్రదాడిలో ఎవరైతే మరణించారో వాళ్ళకి, సైనికులందరికీ కూడా సంఘీభావంగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అలాగే పాక్ ఉగ్రదాడి చర్యల్ని కూడా తిప్పికొడుతూనే మోడీ గారి సారథ్యంలో దేశాన్ని సుభద్రంగా నడుపుతున్నారని కూడా పురంధేశ్వర్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.